ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణం. దేవతలందరూ శివ సందర్శనం చేస్తారు, శివుని స్తుతిస్తారు. చాలా శక్తివంతమైనది. ధ్యాన శ్లోకము. ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన ముత్యోర్ముక్షీయమా అమృతాత్. సూత మహర్షి మునులతో ఇలా అంటున్నాడు: మునులారా, దక్షయజ్ఞ సందర్భంగా విధి మాధవులతో సహా దేవతలు, దిక్పాలకులు రుద్రుని వల్ల అవమానాన్ని పొందిన విషయాన్ని, దానికి కారణభూతమైన దదీచి శాపగాథను సవిస్తరంగా వివరించాను. తదనంతర గాథను చెబుతున్నాను, వినండి. తదనంతరము గీర్వాణులంతా స్వయంభూ అయిన బ్రహ్మగారిని దర్శించి దక్షుణ్ణి పునర్జీవితిని చేసి యజ్ఞాన్ని పరిపూర్తి చేసే ఉపాయాన్ని చెప్పవలసిందిగా ప్రార్థించారు. పుత్రశోక పీడితుడైన పితామహుడు ఉపాయం తోచక అమరులతో కూడి నారాయణ్ణి సందర్శించి విషయాన్ని విన్నవించాడు. ఆయన శంకరుని స్మరించి ఇలా అన్నాడు: ఓ బృందారకులారా, అభ్యుదయాన్ని కోరేవారు తేజశ్శాలుల జోలికి పోరాదు. వారి క్షేమము కలగదు సరికదా అని సిద్ధిస్తుంది. యజ్ఞ భాగాన్ని ఇయ్యకుండా రుద్రుని విషయంలో మీరు తప్పు చేశారు. నేను కూడా ఆయన విషయంలో అపరాధం చేశాను. దుష్టుడైన దక్షుని మాటలచే ఆయన మనస్సు క్షోభించింది. సతీ వియోగంతో కుమిలిపోతున్న ఆయనను దర్శించి చేసిన అపరాధాలను మన్నించి క్షమించమని వేడుకుందాం. నేను కూడా వస్తున్నాను, నడవండి. అలా విష్ణు ప్రేరితులై వారంతా కైలాసాన్ని చేరుకున్నారు. నానా మణిమయ శృంగ విరాజమానము, నానా ధాతు వర్ణ విచిత్రము, వివిధ ద్రుమలత శోభితము, మృగ గణాకీర్ణము, బహుద్విజ సమూహ సేవితము, మధుర జల పరిపూరిత సరోవర సుందరము, గంధర్వ అప్సరోగణ విహరణ మాన సుందర కందరము, సిద్ధగణ పూజ్య మానము అయిన కైలాసం యొక్క శోభకు వారంతా దిగ్భ్రమ చెందారు. దాని సమీపంలోనే సౌగంధిక వనంతో శోభిస్తున్న శివమిత్రుడైన కుబేరుణ్ణి, అలకా పట్టణాన్ని చూచారు. దాని చెంతనే అలక, నంద అనే 2 సరస్సులను దర్శించారు. కైలాసంలో శంభుని యోగ స్థలాన్ని సందర్శించారు. అక్కడ ఒక పెద్ద వటవృక్షము ఉంది. దాని ఊడలన్నీ నేలకు దిగి దేనికదే వేరువేరు వృక్షాల్లా ఉన్నాయి. అది 100 యోజనాల ఎత్తు కలిగి బహు విస్తారమైన నీడనిస్తుంది. అంత ఎత్తుకు పక్షులు ఎగరలేని కారణంగా దాని మీద పక్షుల గూళ్ళు లేవు. ఆ స్థలము మహాపుణ్యప్రదము, రమ్యము, అతి పావనము, మహోత్తము, మహాయోగులకు మాత్రమే గోచరించే దివ్యమైనది, ముముక్షులకు శరణమైనది. మహాయోగాత్మకమైన వటవృక్షం కింద ఆసీనుడై ఉన్న శంకరుని చూచారు దేవతలు, మహాసిద్ధులు, శివభక్తులు, శాంతమూర్తులైన బ్రహ్మమానస పుత్రులు కుబేరుడు, రుద్రగణాలు ఆయనను సేవిస్తున్నారు. ఆయన రుద్రాక్షధారి అయి భస్మాది విరాజితుడై జ్ఞానముద్రలో యోగనిష్టలో ఉన్నాడు. దేవతలంతా ఆయనకు నమస్కరించారు. ఆయన లేచి శిరస్సుతో అభివాదం చేశాడు. మహాదేవుణ్ణి ఉద్దేశించి విష్ణువు ఇతర దేవతలు ఇలా స్తుతించారు: దేవదేవ మహాదేవ, హే ప్రభో, నీవు పరబ్రహ్మవగు శంభుడవని నీ కృపచేతనే ఎరుగుదుము. తండ్రి పరమేశ్వర, మానవులను మోయింపజేసేది, తెలియశక్యం కానిది, సర్వోత్కృష్టమైనది అయిన నీ మాయచే ఎందుకు మోయింపచేస్తున్నావు? జగత్తుకు ప్రసవ కారణమైన ప్రకృతి కంటే, బీజమైన పురుషుని కంటే ఉత్కృష్టమైన పరబ్రహ్మము నీవు. మనస్సుకు వాక్కుకు అందవు. నీవు స్వేచ్ఛ చేతనే నీ స్వరూపమైన శివశక్తిని వశం చేసుకొని సాలెపురుగు గూటిని నిర్మించుకున్నట్లు ఈ జగత్తును సృష్టించి పాలించి లీలం చేస్తున్నావు. ఇది నీ లీలా. లీల అనగా ప్రవాహ రూపమైనదని అర్థం. ఓ ఈశ్వర, దయానిధివైన నువ్వే యజ్ఞాన్ని సృష్టించావు. ఋగు సామ రూపమైన వేదాన్ని లోకంలో ప్రవర్తింపచేయట కొరకు యజ్ఞాన్ని సృష్టించి దాన్ని దక్షిణ అనుసూత్రంతో బంధించావు. వ్రతనిష్ఠులు, వేదమార్గ నిష్ఠాతులైన వేదవేత్తలు లోకంలో నీ చేతనే నిర్మింపబడిన పరిశుద్ధమైన ధార్మిక నియమాలను శ్రద్ధతో ఆచరిస్తున్నారు. శుభ అశుభ కర్మలను ఆచరించు వారికి నువ్వు స్వపర భేదం లేకుండా హిత ఫలాలను, మిశ్రమ ఫలాలను కర్మానురూపంగా ఇస్తున్నావు. ప్రాణులకు కర్మ ఫలాలనిచ్చే దాతవు నువ్వే. సర్వ మానవులు చేసే ప్రార్థనలన్నీ నీకు మాత్రమే చెందుతాయని వేదం అంటుంది. వేర్పాటు బుద్ధి గలవారు, దుర్బుద్ధి గలవారు, అసూయతో నిండినవారు, ఇతరుల మనస్సును గాయపరిచినవారు, గాయపరుచువారు, కేవల కర్మటులైన మూర్ఖులు పరుష వచనములతో ఇతరులను బాధిస్తారు. ఏ విభో, అట్టి దైవద్రోహుల ఆగడములు మితిమీరినప్పుడు వారిని సంవరించాలి. పరమాత్మ దయచూపు.
శాంతుడు, పరబ్రహ్మ, పరమాత్మ, జటాజూటధారి మహేశ్వరుడు, మహాజ్యోతి స్వరూపుడగు రుద్రునకు నమస్కారము. జగత్తును సృష్టించు ప్రజాపతులను నువ్వే సృష్టించావు. సృష్టికర్తవు నువ్వే, సృష్టికర్తకు తండ్రివి నువ్వే. త్రిగుణ స్వరూపుడవు నువ్వే, నిర్గుణుడవు నువ్వే. నువ్వు ప్రకృతి కంటే పురుషుని కంటే ఉత్కృష్టమైన వాడవు, నల్లని కంఠము గలవాడవు. జగత్ సృష్టికర్త పరమాత్మ, జగత్ స్వరూపుడు, జగత్తుకు బీజమైన వాడు, జగత్తుకు ఆనందం కలిగించువాడగు నీ కొరకు నమస్కారము. ఓం వషట్, హంత, స్వద అను యజ్ఞోపయోగి వేద శబ్దములు నీ స్వరూపమే. సర్వ క్రతువులను ప్రవర్తిల్లచేయు వాడవు నువ్వే. అవ్యము దేవతలకు అర్పించే అన్నము, కవ్యము దేవతలకు అర్పించే అన్నము, ఈ రెండింటినీ భుజించేది నువ్వే. అలాంటి నువ్వు యజ్ఞాన్ని ఎలా భంగపరిచావు? ఓ మహాదేవా, వేద స్వరూపుడమైన నువ్వు యజ్ఞాన్ని ఎట్లా ధ్వంసం చేశావు? ఏ విభో, బ్రాహ్మణులను, గోవులను మరియు ధర్మాన్ని రక్షించేది నువ్వే ప్రభు. సత్స్వరూపుడవు, అనంతుడవు నువ్వు, సర్వప్రాణులకు శరణ్యుడవు. ఓ రుద్ర, సూర్యుని కంటే అధిక తేజస్సు కలవాడు, జగద్రూపుడు, ప్రకాశ స్వరూపుడు, జలములలోని రస తన్మాత్ర స్వరూపుడవు నీ కొరకు నమస్కారము. గంధం, గంధగుణ నిత్యంగా గల పృథివీ స్వరూపమైన ఈశ్వరునకు నమస్కారము. ఓం శర్వాయక్షితి రూపాయ సదా సురభినే నమః. రుద్రాయాగ్ని స్వరూపాయ మహాతేజస్వినే నమః. ఈశాయ వాయవే తుభ్యం సంస్పర్శాయ నమో నమః. పశూనాం పదే తుభ్యం యజమానాయ వేదసే. భీమాయ వ్యోమరూపాయ శబ్దమాత్రాయ తే నమః. మహాదేవాయ సోమాయ ప్రవృత్తాయ నమోస్తుతే. ఉగ్ర సూర్యరూపాయ నమస్తే కర్మయోగిని. నమస్తే కాలకాలాయ నమస్తే రుద్రమన్యవే. మహాతేజస్సాలి అగ్ని స్వరూపుడగు రుద్రునకు నమస్కారము. ఈశా, స్పర్శ గుణము గల వాయువు నీ స్వరూపము, నీకు అనేక నమస్కారాలు. సర్వప్రాణులకు ప్రభువు, యజమాన స్వరూపుడవు, సృష్టికర్తకు నీకు నమస్కారము. శబ్ద గుణకమకు ఆకాశం స్వరూపంగా గల భీమునకు నమస్కారము. ఉమాదేవితో కూడి జగత్తును రక్షించే మహాదేవుడవు నీకు నమస్కారము. భయంకరమైన వాడవు, సూర్యరూపుడు, కర్మయోగి నీకు నమస్కారము. మృత్యువునకు మృత్యువైన నీకు నమస్కారము. ఏ రుద్ర, నీ కోపానికి నమస్కారము. నమ శివాయ భీమాయ శంకరాయ శివాయతే. ఉగ్రోచి సర్వభూతానాం నియంత యచ్చివోసినః. మయస్కరాయ విశ్వాయ బ్రహ్మణే యర్తినాశినే. అంబికా పతయే తుభ్యం ఉమాయా పతయే నమః. శర్వాయ సర్వరూపాయ పురుషాయ పరాత్మనే. సత్ అసత్ వ్యక్తిహీనాయ మహత కారణాయతే. జాతాయ బహుధా లోకే ప్రభుతాయ నమో నమః. నీలాయ నీలరుద్రాయ కద్రుద్రాయ ప్రచేతసే. మీడుష్టమాయ దేవాయ శిపివిష్టాయ తే నమః. మహీయసే నమస్తుభ్యం అంత్రే దేవారినాం సదా. మంగళస్వరూపుడు, భయంకర ఆకారుడు, శుభకరుడగు నీకు నమస్కారము. నీవు ఉగ్రుడవు, సర్వప్రాణులకు అధీశ్వరుడవు, మాకు మంగళమునిచ్చువాడవు, కళ్యాణకరుడు, సర్వ జగద్రూపుడు, పరబ్రహ్మ, ఆపదలను గట్టెక్కించువాడు, ఉమాపతియగు నీకు నమస్కారము. ఈశ్వరుడు దేహమునందు ఆత్మరూపంగా ఉండువాడు, పరమాత్మ కారణ కార్య భావనకు అతీతుడు, మహత్తునకు కారణమైన వాడు అగు నీకు నమస్కారము. లోకంలో అనేక రూపాలుగా పుట్టి విస్తరించినవాడు, కంఠమునందు నీలవర్ణం కలవాడు, ప్రశంసనీయుడు, ప్రకృష్ట జ్ఞాన సమేతులకు రుద్రునకు అనేక నమస్కారాలు. భక్తులకు కోర్కెలను వర్షించువాడు, ప్రకాశ స్వరూపుడు, జ్ఞానగణుడు, పరబ్రహ్మ, దేవ శత్రువులను సదా సంవరించువాడాగు నీకు నమస్కారము. అలాగే తారాయ చ సుతారాయ తరుణాయ సుతేజసే. హరికేశాయ దేవాయ మహేశాయ నమో నమః. దేవానాం శంభవే తుభ్యం విభవే పరమాత్మనే. పరమాయ నమస్తుభ్యం కాలకంఠాయ తే నమః. ప్రణవ ప్రతిపాద్యుడు, ప్రాణులను తరింపజేయువాడు, నిత్యుడు, నిత్య యువకుడు, తేజస్సాలి, వృక్షములే కేశములుగా కలవాడు, ప్రకాశ స్వరూపుడగు మహేశ్వరునికి నమస్కారాలు. దేవతలకు మంగళమిచ్చువాడు, సర్వవ్యాపి పరమాత్మ, సర్వోత్కృష్టుడు, నీలకంఠుడగు నీకు పునః నమస్కారాలు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. చాలా చాలా శక్తివంతమైనటువంటి ఈ శ్లోకాలు. ఇవి ఇంకా తర్వాతి భాగంలో తర్వాత దేవులు ఏ విధంగా శివుని కొలిచారో చూద్దాము.